ప్రభువా నాకు ఈ ఇబ్బందులు నాకు రావద్దు, ప్రభువా నువ్వు ఈ నిన్ను వెంబడిస్తున్నా కూడా ఈ బాధలేంటి, ఈ నిందలేంటి, ఈ అవమానాలేంటి, ఇవి నా మీదకి రావద్దు అని ప్రార్థన చేయటం లేదు ఆమె. ఏం ప్రార్థన చేస్తుంది? ఏం ప్రార్థన చేస్తాం? మనమైతే ఏం ప్రార్థన చేస్తాం అంటే ఇవన్నీ రావద్దు మాకు. నేను నమ్మకంగా దేవుని పిల్లని అయితే నేను నీ సన్నిధిలో నడుస్తూ ఉంటే నాకెందుకు ఇబ్బందులు వస్తాయి, నాకెందుకు శోధనలు వస్తాయి, నా మీదకి ఎందుకు వస్తున్నాయి, దేవుడు లేడు దేవుడు లేడు అనేవాడు మనం. ఆ తల్లి ప్రార్థన ఏం ప్రార్థన తెలుసా? ఆ తల్లి ప్రార్థన ఏం ప్రార్థన అంటే ఎన్ని ఇబ్బందులు వచ్చినా వస్తాయి, ఇబ్బందులు వచ్చినా, శోధనలు వచ్చినా, వ్యాధులు వచ్చినా, ఆటంకాలు వచ్చినా, ఎవరి మాట వినకపోయినా వాటన్నిటినీ జయించగలిగినట్లు కృప నాకివ్వవా? దేవునికి స్తోత్రం. వాటన్నిటినీ జయించగలిగిన కృప నాకివ్వవా? కుటుంబాల్లో శోధనలు ఉన్నాయి, అయినా కూడా నా దేవుడు ఉన్నాడు నీ ముందు. నా దేవుడు ఏం చేస్తాడంటే వాటిని జయించగలిగిన కృప, వాటిని జయించగలిగినటువంటి ఆ శక్తిని నీకు ఇస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఒక మాట మీకు చెప్పి నేను ముగిస్తాను, ఎందుకంటే సమయం లేదు. ఆ సమయం కొంచెమే ఉంది, 12 దాటిపోయింది కదా. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. నేను చాలా